పాపం పోవాలని మనం ఏం చేస్తున్నాం? బైబిల్ గ్రంథం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. నోరు లేని జీవాలని, మూగ జీవాలని ఎన్ని కోసినా మన పాపాలు పోవు. ఎన్ని కోళ్ళు కోసినా మన పాపాలు పోవు. ఎన్ని మేకలు కోసినా మన పాపాలు పోవు. ఎంతమందికి ఎన్నిచ్చి ఎన్ని కట్టించుకున్నా ఉపయోగం ఏమీ లేదు. ఆయన దగ్గరికి వస్తేనే మన పాపాలు పోతాయి, మన మోక్షానికి చేరతాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, మన పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? అక్కడ చదవండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏ కుళ్ళిపోయిన జీవ సమాధో మన పాపాలు కడిగివేయలేదు. ఏ మాంత్రికుడో ఏ బాబానో మన పాపాలు తీసివేయలేడు. ఎవరైతే కామ కోరికలతో నేను దేవీ దేవతని చెప్పుకున్నారో వాళ్ళు మన పాపాలు తీసివేయలేరు. ఓన్లీ యేసు ప్రభు మాత్రమే మన పాపాలను తీసివేయగలడు. యేసు రక్తంలోనే మనకి రక్షణ, యేసు రక్తంలోనే మనకి స్వస్థత, యేసు రక్తంలోనే మనకి మోక్షము, యేసు రక్తంలోనే మనకి నిత్య జీవము. తెలుసుకోవాలి ఈ విషయాన్ని. మీరంతా చాలామంది అక్కలు నిద్రపోతున్నారు, మీరంతా మేలుకుంటే మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం, పవిత్రులుగా మారితేనే మనం పరలోకానికి చేరతాం. ప్రభు చెప్తున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరడు. నువ్వు ఎన్ని కోళ్ళు కోయి, ఎన్ని మేకలు కోయి, ఎన్ని దున్నపోతులు కోయి, ఏ చెట్టు దగ్గరికన్నా వెళ్ళు, ఏ పుట్ట దగ్గరికన్నా వెళ్ళు, ఏ బాబా దగ్గరికన్నా వెళ్ళు, ఎన్నిసార్లు అయినా గుండు కొట్టించుకో, నువ్వు మోక్షానికి చేరవు. యేసు ప్రభువు నమ్ముకుంటే మాత్రమే నువ్వు మోక్షానికి చేరతావు. తెలుసుకోండి ఈ విషయాన్ని. ఈ భూమి మీద ప్రతి మనిషికి యేసుక్రీస్తే కావాలి. ఇదే కులమైన, ఏ మతమైనా యేసుక్రీస్తు లేకుండా అసలు స్వర్గానికి వెళ్ళటం అనేది అసంభవం అండి. అది కాని పని. అందుకని ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా మనకు కలిగిన ఒక రక్షణని కొంచెం గట్టిగా పట్టుకుంటే ఈ లోకయాత్ర ముగించుకొని మనం అక్కడికి చేరతాం. లేకపోతే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. మనం తెలుసుకోవాలి.